తెలంగాణ రాజకీయాలంటేనే ఎప్పుడు హై వోల్టేజ్ 70mm సినిమా లాగే ఉంటాయి. కానీ ఈ మధ్య కాలంలో కథ కాస్త రూట్ మార్చింది. ప్రస్తుతం ఒక రేంజ్లో పొలిటికల్ కామెడీ డ్రామా నడుస్తోంది. సై అంటే సై అని అధికార కాంగ్రెస్ మంత్రులు, ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలు పోటీ పడి మరి సవాళ్లు విసురుకొని రోడ్ల మీదకి వచ్చారు. ఇప్పుడు లెక్క ఉంది కదా, ఇప్పుడు నేను చెప్పిన లెక్క అబద్ధమైతే నేను ఈ రోజే రాజీనామా చేస్తా నా ఎమ్మెల్యే పదవి. మరి కేటీఆర్ వస్తాడా, హరీష్ రావు వస్తాడా? నేను రుజువు చేయలేకపోతే అన్నీ 100 అవసరం లేదు, 100 మంది అవసరం, రాహుల్ గాంధీ అవసరం లేదు, రేవంత్ రెడ్డి అవసరం లేదు. నేను రేపు పొద్దున్నే వస్తా. బీఆర్ఎస్ పార్టీ అవసరమంటే నేను వస్తా. నేను చెప్పింది అబద్ధమైతే నేను పొద్దున్నే రేపు స్పీకర్కు రాజీనామా ఇస్తా. ఇక కథలోకి వెళ్తే కాంగ్రెస్ మంత్రి జూపల్లి కృష్ణారావుకు అకస్మాత్తుగా ఎక్కడలేని ఉత్సాహం వచ్చేసింది. గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ చేసిన అప్పుల మీద బహిరంగ చర్చకు నేను సిద్ధం, డైరెక్ట్గా మీ తెలంగాణ భవన్కి వస్తా, కేటీఆర్, హరీష్ రావు గారు రండి చూసుకుందాం అంటూ ఒక రేంజ్లో సవాల్ విసిరేశారు. ఇక్కడే పెద్ద ట్విస్ట్ పడింది. ఎవరైనా సవాల్ విసిరితే శత్రువు ఇంట్లోకి వెళ్లే ముందుగా పక్కా ప్లానింగ్తో ఉండాలి కదా. కానీ జూపల్లి గారు ఎలాంటి వ్యూహం లేకుండానే సవాల్ విసిరేసరికి బీఆర్ఎస్ నేతలు హరీష్ రావు, కేటీఆర్ ఆ ఛాన్స్ని 2 చేతులా వాడుకున్నారు. తెలంగాణ భవన్లో మంత్రి గారి కోసం స్పెషల్గా కుర్చీ వేసి, టేబుల్ సర్ది, కెమెరాల ముందర కూర్చొని రండి సార్ మీకోసమే వెయిటింగ్ అంటూ విజువల్స్ వదిలారు. దీంతో జూపల్లి గారు వేసిన సవాల్ కాస్త కాంగ్రెస్ పరువును తెలంగాణ భవన్ గుమ్మం ముందు నిలబెట్టింది. సుమారుగా 7,30,000 కోట్లు అప్పు తెచ్చి రుజువు చేస్తే, రుజువు చేయకపోతే నేను రాజీనామా చేస్తాను. నాకు ఇప్పుడే తెలిసింది హరీష్ రావు అమరవీర సుబ్రహ్మణ్యం, నేను కూడా అడిగే వస్తున్నా. 5 నిమిషాలు బాగా ఈ గాంధీ భవన్ కొద్దిగా 10 నిమిషాలు అంటే జరగదు. పెద్ద ఆయన కేసీఆర్ని రమ్మనండి చెప్తా అని ఉంటే బాగుండదేమో, కానీ జుట్టు తీసుకెళ్లి ప్రతిపక్షం చేతిలో పెట్టడం అంటే ఇదే మరి. ఇక ఇదిలా ఉంటే కథలోకి మరో క్యారెక్టర్ ఎంటర్ అయింది. బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గురుకులాల టెండర్లో అవినీతి జరిగిందంటూ సాక్షాత్తు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్కి సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వేదికగా సవాలు విసిరారు. ఇక్కడే అసలైన కన్ఫ్యూజన్ కామెడీ మొదలైంది. అడ్లూరి లక్ష్మణ్తో పాటు సంబంధం ఉన్నా లేకపోయినా మైనార్టీ, బీసీ సంక్షేమ శాఖ మంత్రులు మహమ్మద్ అజారుద్దీన్, పొన్నం ప్రభాకర్ కూడా సీన్లోకి దూకేశారు. ప్రవీణ్ కుమార్ ఏమో సోమాజిగూడ ప్రెస్ క్లబ్ రమ్మంటే ఈ మంత్రులు మాత్రం గన్ పార్క్ అమరవీరుల స్తూపం దగ్గరికి రమ్మని ప్రతి సవాల్ విసిరారు. ఇక ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసు కదా. జనాలకి అసలు ఏ మంత్రి దేని మీద స్పందిస్తున్నాడో, ఎందుకు సవాళ్ళు విసురుకుంటున్నారో అర్థం కాక బుర్రలు గోక్కున్నారు. తెలంగాణ భవన్కు వెళ్తానన్న జూపల్లి కృష్ణారావు రూట్ మ్యాప్ మారిందో ఏమో కానీ సడన్గా గన్ పార్క్ అమరవీరుల స్తూపం దగ్గర ల్యాండ్ అయ్యారు. అక్కడ మిగతా 3 మంత్రులు కూడా ఉన్నారు. ఇక గన్ పార్క్ దగ్గర ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విసిరిన గురుకుల సవాల్ మీద మాట్లాడతారేమో అనుకుంటే అక్కడ మంత్రులు 3 హరీష్ రావు, కేటీఆర్ చేసిన వ్యాఖ్యల మీద మైకులు పట్టుకొని ఫైర్ అవుతున్నారు. జనాలు ఏమనుకుంటున్నారంటే, అరే ఇదేందా ఇది, ప్రవీణ్ కుమార్ సవాల్ విసిరితే హరీష్ రావుకు సమాధానం చెప్తారేంటి, అప్పుల గురించి అడిగితే టెండర్ల గురించి మాట్లాడతారేంటి, అసలు మీలో ఎవరి సవాలుకు ఎవరు ఆన్సర్ ఇస్తున్నారు సారు అంటూ తలలు పట్టుకున్నారు. ఏదేమైనా ఇవాళ జరిగిన సవాళ్ళు, ప్రతి సవాళ్ళ పొలిటికల్ ఖేల్లో ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ మాత్రం పక్కా క్లారిటీతో పైచేయి సాధించిందనే చెప్పాలి. నాకు అర్థం కాని విషయం, శాతగాని వాళ్ళు ఎందుకు మాట్లాడాలి? జూపల్లి కృష్ణారావు గారిని అసలు అడిగింది ఎవడు? నేను మళ్ళీ చెప్తా ఉన్నా, మేము సవాల్ చేసింది రేవంత్ రెడ్డి గారిని లేదా రాహుల్ గాంధీ గారు, ఎవరు వస్తారో చెప్పండి అన్నాం. వాళ్ళిద్దరూ కాకుండా సందట్లో సడేమియా నువ్వే దూరితివి. దూరి నేను వస్తా 11 గంటలకు తెలంగాణ భవన్ కొని డైలాగులు కొడితివి. ఇప్పుడు పారిపోతివి. ఇప్పుడు మళ్ళీ గన్ పార్క్ అంటివి. నేను ఆడికొస్తా అంటే అరెస్ట్ చేయించబడితివి. మళ్ళీ మీదికెళ్ళి ఇప్పుడు కేసీఆర్ గారు రావాలా? మీ ముఖ్యమంత్రి గారి స్థాయికి మేమే ఎక్కువ ఉన్నమాట చెప్తున్నా. కేసీఆర్ గారు మీకు అంత స్థాయి లేదు. కేసీఆర్ గారు రావాలంటే రాహుల్ గాంధీ గారు వస్తే కేసీఆర్ గారిని మేము తీసుకొస్తాం. ఓకే, తాము అడిగిన ప్రశ్నలకి వివరాలు ఇస్తామంటూ హరీష్ రావు, కేటీఆర్ చూపించిన స్పష్టత జనాలకి కనపడింది. కానీ అధికారంలో ఉన్న కాంగ్రెస్ మంత్రులు మాత్రం అమాయకంగా తామే సవాలు విసిరి వ్యూహం లేక ఇరుక్కుపోయి రేవంత్ ప్రభుత్వాన్ని సెల్ఫ్ డిఫెన్స్లో పడేశారు. మొత్తానికి ఇవాల్టి ఎపిసోడ్లో సవాల్ కాంగ్రెస్దే, కన్ఫ్యూజన్ కూడా కాంగ్రెస్దే. కానీ మైలేజ్ మాత్రం గులాబీ పార్టీకే వెళ్ళిపోయింది. రాజకీయాల్లో అత్యుత్సాహం ఎంత ప్రమాదకరమో ఈరోజు సీన్ చూస్తే బాగా అర్థమైపోయింది. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏ కుర్చీ ఎక్కడ పడుతుందో చూడాలి. ఈ ఖతర్నాక్ పొలిటికల్ థ్రిల్లర్పై మీ కామెంట్ తెలియజేయండి.